రాజసూయ యాగం అంటే ఇది మామూలు హోమంలాగా అనుకోవద్దు. చండీ యాగం ఆయత చండీ యాగము అనుకోవద్దు. రాజులే చేయలేరు, ఇంక ఈ కాలం వాళ్ళు చేస్తారు రాజసూయ యాగం అంటే. రాజసూయ యాగం అంటే మొత్తం అన్ని ప్రపంచంలో ఉండిన తనకు సంబంధించిందంతా ఇచ్చేసి పుట్టగోసి కట్టుకొని వెళ్ళటం రాజసూయ యాగం అంటే. ఎవరైనా చేశారా ఇక్కడ రాజసూయ యాగం పేరు పెట్టుకొని? ఏం చెప్పండి. యజమాని అనిపించుకున్నవాడు, యాగం చేసేవాడు కూడా, చేయించేవాడు, వీళ్ళందరూ కూడా అటువంటి వైరాగ్యంగా ఉండాలి వాళ్ళందరూ. కొనాకు యజ్ఞం చేసినవాడు మొత్తం యజ్ఞం ఎవరు చేస్తున్నారో యజమాని మొత్తం ఆస్తి ఎంత డిక్లేర్ చేసింటాడో అంత దానం ఇచ్చే, అది అండి యజ్ఞం అంటే. ఇది ఒక్కరిని చూపించండి చూస్తాం. ఒక చండీ యజ్ఞం చేస్తే ఎంత అద్భుతంగా చేయాలా, ఎంత సమృద్ధిగా దక్షిణలు ఇవ్వాలా, ఎంత సమృద్ధిగా భోజనాలు పెట్టాలా, అమ్మవారిని ఎంత సమృద్ధిగా పూజ చేయాలా, అదంతా ఉందే. ఊరికే ఉండక అందరినీ పిలిచాడు, తమ్ముళ్ళంతా పిలిచాడు, సోదరునంతా పిలిచాడు, అందరినీ. రాజసూయ యాగం గురించి చర్చించాడు. ఈ యాగంలో మనం ఏమేం చేయాలా, ఎవరెవరు ఏమేమిటి, యాగ విషయంలో మీ అభిప్రాయాన్ని చెప్పండి అని అడిగాడు. అప్పుడు వారు చెప్తున్నారు, మహారాజా, రాజసూయ యాగాన్ని చేసి అభిషేకం చేసుకున్న రాజు వరుణదేవుడి వంటి వాడు అవుతాడు. ఆయన గుణాలు కలవాడవుతాడు, వరుణదేవుడి గుణాలు కలవాడవుతాడు. అందుచేత ఏ రాజైనా సరే రాజసూయ యాగం చేయాలనుకుంటాడు. అంత ఫలం చెప్పింది, అందుకనే అధికారులు కూడా చేయాలనుకుంటారు. రాజులందరికీ సామ్రాట్ కావాలనుకుంటాడు. నువ్వు సామ్రాట్ కావటానికి అర్హుడవు అంటే ధర్మరాజు అర్హుడు కాబట్టి తగినవాడవు, అన్ని విధాల యోగ్యుడువు కనుక రాజసూయ యాగాన్ని ఇప్పుడే చేయాలి, ఇదే తగిన సమయము అని నీ శ్రేయోభిలాషులైనటువంటి మేము అందరము అనుకుంటున్నాము. అసలు ఇదే కావాలి ఆయనకి. వీళ్ళ అభిప్రాయం తెలుసుకోవటానికే ఈ పని చేశాడు. వాళ్ళంతా ఎట్లా తెలుసు, ఈయన మనం అభిప్రాయం ఏమైనా వద్దు అంటే ఈయన చేయగలడు. ఎందుకంటే ఆ రోజు నారదుడు వచ్చినప్పటి నుంచి ఆయన వెళ్ళిపోయినప్పటి నుంచి పగలు రాత్రి రాజసూయ యాగం అంటే ఏంటి, రాజసూయ యాగం అంటే ఎట్లా చేయాలా, రాజసూయ యాగం ఇదే క్వశ్చన్. అసలు పడుకోడు. రాజసూయ యాగం, రాజసూయ యాగం, రాజసూయ యాగం. అందుకని అందరికీ తెలుసు, వద్దన్నామనుకోండి మనమంతా శత్రువులు అయిపోతాం, మనల్ని గంటేస్తాడేమో తెలీదు. అట్లా చేయడు ఆయన. మన మీద దురభిప్రాయం కలగచ్చు. మనం వద్దన్నామనుకోండి, పోనీ మేమంతా వద్దన్నామని చెప్పేసి మా మీద అభిమానంతో వదిలేస్తాడా? వదిలేడు, చేస్తాడు. కాబట్టి మనం చేస్తాం, చెయ్యండి అంటే మనకు కొంచెం బాగుంటుంది. రాజసూయ యాగ నియమం క్షత్రియులకు సంపద వంటిది కదా, దాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. దానికి నియమాలు పాటించే విప్రులు నీకు సహకరిస్తారు. వారు అగ్నిని ప్రతిష్ఠించటానికై 6 అగ్నిదేవతలను నిర్మిస్తారు. అంటే 6 అగ్ని వేదికలను, అగ్ని వేదికలంటే అగ్నిదేవతలే, అగ్ని వేదికలను నిర్మిస్తారు. ఒక్కొక్క వేదికలో ఒక్కొక్క అగ్నికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ యాగాన్ని చేసిన రాజు సమస్త యాగాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. యజ్ఞం పూర్తి అయిన తర్వాత అభిషేకం చేసుకున్నవాడు సర్వ విజేత అవుతాడు, సామ్రాట్టు అని పిలువబడతాడు. ఓ భాగ్యశాలి, నువ్వు యాగం చేయగల సమర్థుడవు, శక్తివంతుడవు. మేము నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాం. నువ్వు త్వరలోనే యాగాన్ని పూర్తి చేస్తావు. ఇక ఏమీ ఆలోచించకు. రాజసూయ యాగం మీదే మనస్సు పెట్టు. ఆల్రెడీ పెట్టాడు, మనస్సు పెట్టు. నువ్వే మాకు సామ్రాట్టు అని మంత్రులందరూ కలిసి చెప్పారు. విడివిడిగా కూడా ఆ మాటలే చెప్పారు. ఆ మాటలతో ధర్మరాజుకు ఉత్సాహం కలిగింది. తన శక్తి సామర్థ్యాలను పరిశీలించుకున్నాడు. రాజసూయ యాగం చేయవలసిందే అని మనసులో మళ్ళీ అనుకున్నాడు. మురిసిపోయాడు, సంతోషపడ్డాడు. ఇంత సభలో ఇంతమంది నాకు చెప్పారు అని చెప్పి సభను ఏర్పాటు చేశాడు. అయితే సభను ఏర్పాటు చేస్తాం. ఋత్విక్కులు మంత్రులతోనూ
ధౌమ్యుడు, వ్యాసుడు మొదలైన మహర్షులందరితోనూ రాజసూయ యాగం గురించి ఇలా మాట్లాడాడు. వ్యాస భగవానుడు వచ్చాడు. మహాత్ములారా, రాజసూయ యాగం అనేది ఒక ఉత్తమోత్తమైన యజ్ఞం వంటిది. దీనిని మహాసామ్రాట్టులే చేస్తారు. నేను సామాన్య రాజును, అయినా నాకు యాగంపై ప్రీతి కలుగుతోంది. యాగం చేయాలనే ఇష్టం కలుగుతోంది, శ్రద్ధ కలుగుతుంది. రాజసూయ యాగం మీదే ఆసక్తి పెరుగుతుంది. నా ఈ కోరిక బాగుందా? దీనికి నాకు అర్హత ఉందా? అసలు ఈ సంకల్పం మంచిదేనా? నేను యాగాన్ని చేయగలనా అని అడిగాడు ఆ సభలో. ఆ మాటలు విని అందరూ సంతోషించి యాగం చేయమని తమ అంగీకారాన్ని తెలిపారు. ధర్మరాజు లోకానికి మేలు జరగాలని కోరుకుంటూ దాని గురించి ఆలోచించాడు. ఈ యాగం చేస్తే లోకంలో ఇంకా మంచిది, తన కోసమే అని కాదు, లోకానికి మంచిది, లోకం క్షేమంగా ఉంటుంది అనే ఆలోచన, మంచి ఆలోచన. తన శక్తి సాధనాలను గుర్తు చేసుకున్నాడు. దేశ కాలాలను పరిశీలించాడు. ఆదాయ వ్యయాలను, రాబడిని, ఖర్చును అంచనా వేసుకున్నాడు. ఇలా ప్రణాళిక వేసుకున్నటువంటి బుద్ధిశాలి ఎప్పుడూ కష్టాలు పాల్కాడు. ఒక బడ్జెట్ వేసుకోవాలి. ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం అయినేటప్పుడు మనకి ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు పెట్టచ్చు, మనం మిగిలించినటువంటి డబ్బు ఏమిటి, దాన్ని ఎంత ఖర్చు పెట్టచ్చు, తర్వాత దాన్ని సమకూర్చడానికి ఏం కావాలా అనేటువంటిది యోచన చేయాలి. రేపు పొద్దున చిన్నప్పటి నుంచినే మనం ప్రారంభం చేసుకోవాలి. పెండ్లి అయినప్పటి నుంచినే ప్రారంభం చేసుకోవాలి. కూతురు పెడితే ఏం పుడితే ఏం చేయాలా, కొడుకు పుడితే ఏం చేయాలా, ఇవన్నీ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఒక బడ్జెట్ వేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు, అది ఆ కుటుంబం బాగుండదు. ఈ రాజా ఈ దేశమంతా తన కుటుంబమే కదా, అందుకని ఈ కుటుంబం అంతా బాగుండాల. అందుకని ఇంత పెద్ద యాగాన్ని చేయాలని తానొక్కడే నిర్ణయించుకోకూడదు. యజ్ఞాన్ని ప్రారంభించకూడదు కూడా. నేనొక్కడే చేయకూడదు అనకూడదు, అందరినీ కలుపుకోవాలి. అన్ని ప్రయత్నాలు చేసి యాగాన్ని చేయాలని ధర్మరాజు భావించాడు. సనిశ్చయార్థం కార్యస్య కృష్ణమేవ జనార్దనం సర్వలోకాత్ పరం మత్వా జగామ మనసా హరిం అప్రమేయం మహాబాహుం కామాజ్యాతమజం నృషు. రాజసూయ యాగ కార్యాన్ని నిర్ణయించటంలో శ్రీకృష్ణుడే అందరికన్నా మిన్న. ఆయనే చెప్పగలడు, ఆయనే నడిపించగలడు అని భావించాడు. మనస్సులో కృష్ణుని శరణు వేడాడు. ఆ శ్రీకృష్ణుడు మహాబాహువు, అప్రమేయుడు, లోకాన్ని రక్షించాలనే కోరికతో జన్మించాడు కదా. శ్రీకృష్ణుడు చేసే పనులను దేవతలు కూడా మెచ్చుకుంటారు. శ్రీకృష్ణుని చరిత్ర అంతా వింటున్నాడు కదా. ఆయన చరిత్ర ప్రత్యక్షంగా వింటున్నాడు. ఆయనకు తెలియనిది ఏదీ లేదు, ఆయన చేయనిది ఏదీ లేదు, ఆయన భరించరానిది ఏదీ లేదు అని ధర్మరాజు భావించాడు. ఆయన సర్వసామర్థ్యుడు. ప్రపంచాన్ని ఎట్లా నడపాలో ఆయనకు తెలుసు. ఏ విధంగా ప్రపంచంలో సుఖాన్ని చేకూర్చాలా ఆయనకు తెలుసు అని అంటూ సమాచారాన్ని గురువులకు ఎలా పద్ధతిగా విన్నవిస్తారో ఆ పద్ధతిని శ్రీకృష్ణుడి యందు పాటించాడు. అట్లా ప్రాణులకు గురువైనటువంటి శ్రీకృష్ణుడి వద్దకు ఒక దూతను పంపించాడు. శ్రీకృష్ణుడి దగ్గరికి పంపించాడు. దూత వేగంగా ద్వారకకు చేరి శ్రీకృష్ణ పరమాత్మను కలిసి ఆయనకు నమస్కారం పెట్టి ఇలా చెప్పాడు: ప్రభు, నా పేరు ఇంద్రసేనుడు. నన్ను ధర్మరాజుల వారు పంపించారు. వారు ధౌమ్యుడు, వ్యాసుడు మొదలైన వారు పాంచాల మత్స్యరాజులు తన సోదరులతో కలిసి మిమ్మల్ని దర్శించాలని కోరుకుంటున్నారు అన్నాడు. ఆ మాటలు వినగానే శ్రీకృష్ణుడికి ధర్మరాజును చూడాలనిపించింది. వెంటనే దూతతో కలిసి ఇంద్రప్రస్థానికి చేరాడు ధర్మరాజు.
ధర్మరాజును కలుసుకున్నాడు. ఇంద్రప్రస్థానానికి వచ్చేశాడు. కృష్ణుడిని స్మరణ మాత్ర సంతుష్టుడు. స్మరణతోనే స్వామి ప్రత్యక్షమవుతాడు కదా, కృష్ణ అంటే చాలు కదా. ఆ విధంగా ధర్మరాజు అంటే, పంచపాండవులంటే చాలా ఇష్టము కృష్ణుడికి. కలుసుకున్నాడు. అక్కడి నుంచి వచ్చేశాడు. ధర్మరాజు, భీమసేనుడు ఆయన్ను గౌరవించారు, సత్కరించారు, పూజించారు. తర్వాత శ్రీకృష్ణుడు మేనత్తైనటువంటి కుంతీదేవిని చూశాడు. ఆ తర్వాత అర్జునుడిని కలుసుకొని ఆనందించాడు, కౌగలించుకొని ఆనందించాడు. నకుల సహదేవుల పూజలను స్వీకరించాడు. కొద్దిసేపు అలసట తీర్చుకున్నాడు. తర్వాత ధర్మరాజు ఆయన వద్దకు వచ్చి తన మనస్సులోని కోరికను చెప్పాడు. ప్రార్థితో రాజసూయో మే నచాసౌ కేవలేప్సయా ప్రాప్యతే యేన తత్ తేహి విదితం కృష్ణ సర్వశః. ఓ శ్రీకృష్ణ, నేను రాజసూయ యాగాన్ని చేయాలని సంకల్పం చేశాను. కానీ అది కేవలం సంకల్పం చేయటంతోనే పూర్తి కాదు కదా, సాధ్యమయ్యే పని కూడా కాదు కదా. దాన్ని నిర్వహించగల మార్గాలన్నీ నీకే తెలుసు కదా స్వామి. అన్నిటినీ సాధించగల రాజే ఈ రాజసూయ యాగాన్ని చేస్తాడు కదా. అంతటా పూజించబడే రాజే చేస్తాడు. సకల రాజులను శాసించగల రాజే చేస్తాడు. అటువంటి వాడికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నా వారు, నా మిత్రులు అందరూ కూడా రాజసూయ యాగాన్ని చేయమంటున్నారు కదా. అందరూ ఒప్పుకున్నారు, అందరూ చేయమంటున్నారు. ఎవరు ఏమంటున్నా, ఎవరు ఏది అనుకుంటున్నా తత్రమే నిశ్చితతమం తవ కృష్ణగిరా భవేత్, తవ కృష్ణగిరా భవేత్. కృష్ణ, నువ్వు చెప్పిన మాటను బట్టే అంతిమ నిర్ణయం ఉంటుంది. ఎందుకంటే నువ్వు గుణదోషాలను చక్కగా విచారిస్తావు, చక్కని నిర్ణయాన్ని చెబుతావు. కొందరు నా మీది ప్రేమతో నాలోని దోషాలను పైకి చెప్పరు. మరికొందరు తమ ప్రయోజనం చూసుకొని తమకు లాభం కలిగేలాగా పైకి ప్రియంగా మాట్లాడతారు, పొగుడతారు. నన్ను నా లోపం ఉన్నప్పటికి కూడా లోపాన్ని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. లోపం ఉన్నప్పటికి కూడా మరి వాళ్ళు పొగుడతారు. కొందరు వారికి ఏది మేలు అనిపించిందో అదే నాకు ప్రియమైనది, మేలు చేస్తుందని భావించి కూడా చెప్తారు. అది పర్వాలేదు, మీకేది మేలో అది చేయాలా అనేవి చాలా జనం నాకు అట్లా చెప్తారు. ఇలా మనుష్యులందరూ తమ తమ సొంత పనులు సాధించుకోవటంలో భిన్న భిన్న స్వభావాలను కలిగి ఉంటారు, భిన్న భిన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఒకరి మనసు ఉన్నట్టు ఒకరి మనసు ఉండదు, ఒకరు యోచన ఉన్నట్టు ఇంకొకరు యోచించరు, ఒకరు చేసినట్టు ఇంకొకరు చెయ్యరు, ఒకడున్నట్టే ఒకడు ఉండడు అనటానికి. చూడండి, ఒకే ఇంటిలో ఒకే తల్లి పిల్లలు, ఒక్కొక్కరికి 5 మంది 6 మంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. అందరికీ ఒకే స్వభావం ఉండదు. నువ్వు ఒక్కడివే ఈ కారణాలన్నిటినీ పట్టించుకోకుండా చెబుతావు. అసలు ఏ కారణాలు నాకు మంచికి చెబుతావో లేక నాకు చెడు జరుగుతుంది వద్దని చెప్తావో, కామక్రోధాలను పక్కకు పెట్టి చెప్తావు. లోకానికి మేలు కలిగే విధంగా చెబుతావు. ఈ లోకంలో నాకు సరిపోయే విధంగా మంచి నిర్ణయాన్ని చెబుతావు. దయచేసి ఏది మంచిదో చెప్పని కృష్ణ పరమాత్మను ప్రార్థించాడు ధర్మరాజు. కృష్ణాయ పరమాత్మనే నమః. 14వ అధ్యాయం. ధర్మరాజు ప్రార్థించగానే కృష్ణుడు ఇలా అన్నాడు, మహారాజా, నువ్వు గుణవంతుడవు, రాజసూయ యాగం చేస్తావు, నువ్వు సమర్థుడవు, శక్తిశాలివి. నా అభిప్రాయాన్ని అడిగావు కనుక నాకు తోచింది తెలిసింది చెబుతున్నాను విను. జమదగ్ని కుమారుడైన పరశురాముడు క్షత్రియులందరినీ కూడా సంహరించాడు. అప్పుడు చాలా కొద్దిమంది క్షత్రియులు మాత్రమే ప్రాణాలను దక్కించుకున్నారు, కొద్దిమంది మాత్రమే మిగిలారు. అందుచేత ఇప్పుడు లోకంలో క్షత్రియులు అని పేరు తక్కువగానే వినిపిస్తుంది. వీరందరూ ఒకచోట కలుసుకొని
రాజులందరినీ జయించిన వాడే సామ్రాట్ అవుతాడు అనే నియమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విషయం నీకు తెలుసు బాగా. లోకంలోని పెద్ద పెద్ద రాజులు, ఇతర సామాన్య రాజులు మేము పురూరవుడికి ఇక్ష్వాకువుకు వారసులం అని భావిస్తూ ఉంటారు అందరూ కూడా. ఆ ఇద్దరి వంశాల నుండి 100 వంశాలు పుట్టాయి. ఈ వంశీయులే ప్రస్తుత లోకంలో అందరూ ఉన్నారు. ఈనాడు యయాతి వంశంలో భోజ వంశీయులే బాగా విస్తరించున్నారు. 4 దిక్కుల వారే విస్తరించున్నారు. నేటి రాజులంతా ఆ వంశాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం జరాసంధుడు సమస్త రాజుల సంపదలను దోచుకున్నాడు. సామ్రాట్టుగా ఉన్నాడు. రాజులందరూ అతడిని సేవిస్తున్నారు. తన బలపరాక్రమాలతో అతడు అందరినీ మించి ఉన్నాడు. కనుకనే అందరినీ అణిచివేశాడు. రాజులందరిపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఈ భూమండలాన్ని అనుభవిస్తున్నాడు. ఇతర రాజుల మధ్య బంధం ఏర్పడకుండా చూసుకుంటూ పాలిస్తున్నాడు. అంటే జాగ్రత్తగా తానొక్కడే రాజ్యాన్ని పాలిస్తూ విడవిడిగా అందరినీ చూస్తున్నాడు. ఇప్పుడు లోకంలో అతడే రాజులందరినీ మించిన రారాజు అయి ఉన్నాడు. ఈ లోకం అతడి వశంలోనే ఉంది. అతడు యుక్తితోనో రాజనీతితోనో మహాసామ్రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. అతడి సేనాధిపతియే శిశుపాలుడు. అతడు మహాపరాక్రమవంతుడు. అతడు అన్ని విధాలా జరాసంధుడిని ఆశ్రయించుకొని ఉంటాడు. అలాగే అతడికి అండగా కరుష దేశాధిపతి ఉన్నాడు. అతడి పేరు దంతవక్త్రుడు. అతడు మహాబలుడు. మాయాయుద్ధం చేయటంలో నైపుణ్యం గలవాడు. అతడు జరాసంధుడికి శిష్యుడిలాగా నడుచుకుంటూ ఉన్నాడు. అతడి మాటే వింటాడు. ఎప్పుడు అతడి మాటే పాటిస్తాడు. అంతేకాదు హంస డింబకులనే పరాక్రమవంతులు జరాసంధుడికి అండగా ఉన్నారు. ఇలా వీరులైన దంతవక్త్రుడు, కరభుడు, మేఘవాహనుడు జరాసంధుడి ముందు తలలు వంచి అతడు చెప్పినట్లు నడుచుకుంటాడు. అందరూ నడుచుకుంటున్నారు. వీరే కాకుండా జరాసంధుడి వద్ద మరో బలవంతుడున్నాడు. అతడే యవనాధిపతి భగదత్తుడు. అతడు మురాసురుడు. నరకాసురుడు దేశాలను పాలిస్తూ ఉంటాడు. అటువంటి వాడు. అతడు పడమటి దిక్కున ఉన్నటువంటి వరుణునిలాగా అంతులేని బలవంతుడై ఉన్నాడు. నీ తండ్రికి మిత్రుడు. బాగా వృద్ధుడు. అతడు పూర్తిగా జరాసంధుడికి వశుడై ఉన్నాడు. అయినా మనస్సులో మాత్రం నీపై అతడికి ప్రేమ ఉంది, స్నేహం ఉంది. నీ యందు అతడికి వాత్సల్యం ఉంది. తర్వాత నీ మేనమామ పురుజిత్తు. అతడు కుంతి భోజు కులాన్ని వృద్ధి చేశాడు. అతడు పశ్చిమ దిక్కు నుండి దక్షిణ దిక్కు వరకు గల భూమిని పాలిస్తున్నాడు. అతడు మహాపరాక్రమశాలి. అతడికై నీపై చెప్పలేనంత స్నేహం ఉంది. ఇక వంగ, పుండ్ర, కిరాత దేశాధిపతి అయినటువంటి పౌండ్రకుడు జరాసంధుడి పక్షంలో చేరాడు. నేను పనులు ఒత్తిడిలో ఏమరుపాటుగా ఉండి వాడిని విడిచిపెట్టాను. ఆ పౌండ్రకుడు చేదీ దేశంలో నేనే పురుషోత్తముడని అని భావించుకుంటూ ఉంటాడు. నాలాగా శంఖ చక్రాలు పట్టుకొని ఉంటాడు. నాలాగా డూప్లికేట్ లాగా ఉంటాడు. ఎప్పుడు నేనే కృష్ణుడు, నేనే కృష్ణుడు అంటాడు. మాటి మాటికి పొళ్ళంగివ్వు పట్టుకొని వాయిస్తూ చుట్టూ ఒక 200 గోవుల్ని దగ్గర పెట్టుకొని గోవులన్నీ వచ్చాయంటాడు. అట్లనే 100 కొద్దీ ఆడపిల్లలు దండి ఉన్నారు కదా, ఆడపిల్లని పెట్టుకొని వాడంతా గోపికలు అని వాళ్ళ చుట్టూ తిరుగుతూ రాసక్రీడ అని చెప్పేసి చేస్తూ ఉంటాడు. వాడెప్పుడు పుల్లం గోవు పెట్టుకొని విచిత్రంగా వాయిస్తూ ఉంటాడు. అన్నీ ఆ వాద్యానికి గాడిదలు వచ్చి నిలుచుంటూ ఉంటాయి. అవి వినటానికోసం. కొన్ని గాడిదలు మాత్రం పరిగెత్తే పోతాయి, వినటానికి అయ్యలేదని. అటువంటి కృష్ణుడు. వాడి పేరు నా పేరే పెట్టుకున్నారు. వాసుదేవుడని, నేనే వాసుదేవుడని సంతోషిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.